హలో నమస్తే. నేను మీ డాక్టర్ జన్ను. దిస్ ఇస్ డాక్టర్ జెన్నస్ వెల్నెస్ విస్టమ్. ఏంటి అంటే నేను జూన్ 1కి ఆయుర్వేద జర్నీ 30-day ఆయుర్వేద జర్నీని ఛాలెంజ్ని ప్రారంభించానండి. సో మీరు కూడా నాతో ప్రయాణిస్తే మీ హెల్త్ ఒక 10% అయినా ఇంప్రూవ్ అవుతుందని నేను కోరుతున్నాను. చాలామంది మనమందరము ఏంటంటే ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటాము. అంటే దానికోసం ఏంటంటే మనకి కొన్ని పాటించాల్సి వస్తుంది. ఆహారం విషయంలో కానీ, మనం డే టు డే అలవాట్లు కానీ, లేకపోతే మనం నిద్రపోయే టైమింగ్స్ కానీ, లేకపోతే నిద్ర అలవాట్లు కానీ, లేకపోతే మనం తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్ కానీ, వ్యాయామం చేయడం కానీ, లేకపోతే మెడిటేషన్ చేయడం కానీ, ఇలా కొన్ని పాటించాల్సి ఉంటుంది. ఎంతమంది డిసెంబర్ 31 రోజు రేపటి నుంచి జనవరి 1 న్యూ ఇయర్ స్టార్ట్ అవుతుంది. నేను కంపల్సరీ ఒక రెజల్యూషన్ తీసుకున్నాను నా ఆరోగ్యం పట్ల. నేను ఇవి చేయాలని అనుకొని 5 months అయిపోయిందండి. జూన్ వచ్చేసింది, 5 months కంప్లీట్ అయిపోయింది. ఎంతమంది పాటించారు చెప్పండి మన ఆరోగ్యం గురించి? చాలామంది ఏంటంటే న్యూ ఇయర్ రెజల్యూషన్ తీసుకొని 1 week చేసేస్తారు, మళ్ళీ చేద్దాంలే నెక్స్ట్ మంత్ అంటారు, లేకపోతే నెక్స్ట్ వీక్ చేద్దామని అంటారు. ఇవాళ కాదు రేపు చేద్దామని పోస్ట్పోన్ చేస్తూ ఉంటారు. సో ఇది ఏంటి అంటే ఇది జరుగుతూనే ఉంటుంది. కానీ ఒక్కటి ఆలోచించండి, మిమ్మల్ని మీరు ప్రశ్న వేసుకోండి. ఏంటి అంటే మన ఆరోగ్యం కోసం మనం అట్లీస్ట్ మన 24 hours 10-15 నిమిషాలు కేటాయించాలి. ఎందుకు అంటే ఆయుర్వేదం ఏమి చెప్తుంది అంటే మనం రోగం వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ చేయడం కంటే రోగం రాకుండా, అంటే ఒక డిసీజ్ రాకుండా మన జీవన విధానం అంటే మన లైఫ్ స్టైల్ని మనం అలా చేసుకుంటే మన డిసీజెస్ అనేవి మన దరిదాపులో చేరకుండా ఉంటాయి. ఈ జర్నీ ఏం లేదండి, అంటే డే టు డే టాస్క్స్ ఉంటాయి చిన్నగా. ఏం లేదు, మీరు జస్ట్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసి నేను మార్నింగ్ 8 o'clock అండ్ నైట్ 8 o'clock ఒక వీడియోస్ని అప్లోడ్ చేస్తాను. సో మీకేంటంటే మీకు మెసేజ్ వచ్చిన వెంటనే ఆ వీడియోస్ చూసేసి జస్ట్ వాటిని పాటించడమే. సో మీకు హార్డ్లీ మార్నింగ్ 10 minutes అండ్ నైట్ 10 minutes తీసుకుంటుంది ఆ టాస్క్ని కంప్లీట్ చేసుకోవడం. సో మీరు 1% అయినా మీలో మార్పు వస్తుందని, ఇది మీరు కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీ ఫ్రెండ్స్కి కానీ ఈ ఛాలెంజ్ గురించి చెప్పండి అండ్ వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేయమని, ఈ జర్నీలో నాతో పాటు వాళ్ళని కూడా జాయిన్ అవ్వమని చెప్పండి. తర్వాత ఏంటి ఇందులో మనం కవర్ చేసుకునేది అంటే డైలీ యాజ్ పర్ ఆయుర్వేద మనకు అన్నీ తెలుసండి. మీరు ఎన్ని ఛానల్స్ ఉన్నారు, నాట్ ఓన్లీ ఆయుర్వేద, అలోపతి కానీ ఎవరైనా డాక్టర్స్ చెప్తూ ఉంటే మనం జస్ట్ ఆ వీడియోస్ని వాచ్ చేసేసి నెక్స్ట్ వీడియోకి వెళ్ళిపోతున్నాం. కానీ ఆ రోజు చూసిన దాన్ని ఓకే నేను ఈరోజు ఒక వీడియో చూశాను మన ఆరోగ్యం గురించి, మన హెల్త్ గురించి, మనం దాన్ని పాటిద్దామా రేపు అనేది ఎంతమందిలో ఉంటుంది? లేదు కదండి. సో అందుకే నేను ఏంటంటే లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేశాను ఫర్ మోటివేషన్ ఓన్లీ, వీడియోస్ అప్లోడ్ చేశాను. బట్ ఏంటి అంటే నాకు ఒక ఐడియా వచ్చింది, ఏంటి అంటే ఎంతమంది ఈ వీడియోస్ని చూసేసి నాలెడ్జ్ తెచ్చుకోవడమే కాదు, ఎంతమందిని పాటిస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ జూన్ 1 రోజు బ్రష్ చేసుకునే ముందు మనం ఆయిల్ పుల్లింగ్ చేయాలి అనేది ఆయుర్వేద ప్రకారం చెప్పబడుతుంది. సో బట్ నేను ఆయిల్ పుల్లింగ్ని చాలా రోజులు లాస్ట్ ఇయర్ నేను అప్లోడ్ చేశాను. కానీ అది చూసిన తర్వాత ఎంతమంది పాటిస్తున్నారు అనేది నాకు తెలుసుకోవాలని, యాజ్ అన్ ఆయుర్వేదిక్ ఫిజిషియన్ తెలుసుకోవాలని ఉంది. సో ఇది ఒక 100 మంది 1000 మందికి ఉపయోగపడిన నేను యాజ్ అ డాక్టర్ సక్సెస్ అయినట్టు అని నాకు అనిపిస్తుంది. ఏమీ లేదండి, ఈ 30 days జర్నీలో నేను వీడియోస్ అప్లోడ్ చేస్తాను, కొన్ని టాస్క్స్ ఇస్తాను, ఆ వీడియోస్ చూసేసి జస్ట్ మీరు ఆ టాస్క్ కంప్లీట్ చేసేసి డన్ అని పర్టికులర్ వీడియో కింద మీరు మెసేజ్ పెట్టేసేయండి. అండ్ ఇంకోటి అంటే ఆ వీడియోస్తో పాటు మీకు ఆయుర్వేద లైక్ దీంట్లో ఏమేమి కవర్ అవ్వబడుతుందంటే మనం డే టు డే అంటే డైలీ కొన్ని మనం పాటించవలసిన అలవాట్లు అండ్ మన నిద్ర అలవాట్లు అండ్ మన జీర్ణక్రియ శక్తిని పెంపొందించడానికి నేను మీకు కొన్ని వీడియోస్ చేస్తాను. అలాంగ్ విత్ ఆల్ దీస్ థింగ్స్ నేను స్కిన్ కేర్ అంటే మన జుట్టు సంరక్షణకు ఆయుర్వేద ఏం చెప్తుంది అండ్ మన స్కిన్ కేర్కి మన ఆయుర్వేదంలో ఏమేమి చెప్పబడింది అనేవి కూడా మీకు అందించబోతున్నాను ఈ 30 days ఛాలెంజ్లో. సో దట్ మీకు ఏంటంటే నాలెడ్జ్తో పాటు మీరు నాతో జర్నీ చేస్తే కొన్ని టాస్క్స్ కంప్లీట్ చేసేసి ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ అంటే ఈ జూన్ 30th మీరు కంప్లీట్ చేసిన తర్వాత మీలో మీ మార్పును మీరు గమనిస్తారు. అండ్ జూలై 1 నుంచి మీరు అవి కంటిన్యూ చేసేయచ్చు. ఎందుకంటే మీరు అలవాటు పడిపోయి ఉంటారు ఈ 30 రోజులు. సో జూలై 1కి మీకు ఏమనిపిస్తుంది, ఓకే
ఓకే బిఫోర్ బ్రషింగ్ అవర్ టీత్ మనం ఆయిల్ పుల్లింగ్ చేసుకోవాలి యాజ్ పర్ ఆయుర్వేద అని మీరు మీకే అలర్ట్ అయిపోతారు. దీనివల్ల ఏమవుతుంది అంటే మనము దీర్ఘకాలికంగా తర్వాత హాస్పిటల్స్లో ఎక్కువ టైం స్పెండ్ చేసే ఇది తగ్గిపోతుంది. అండ్ మన జీవన శైలి అంటే మన లైఫ్ స్టైల్ను మనం చిన్న చిన్న వాటితో చేంజెస్ చేసుకున్నాం అనుకోండి మన ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, మీకు నమ్మకం ఉంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ 30 days ఛాలెంజ్లో నాతో పాటు జర్నీ చేసి చూడండి. మీ లైఫ్లో అట్లీస్ట్ ఒక 1 to 10% చేంజెస్ వస్తాయి అని నేను ఆశిస్తున్నాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. యాక్చువల్లీ ఈ పోస్ట్ని నేను సండే పోస్ట్ చేయాలండి బిఫోర్ అంటే June 1st May 31st రోజు. బట్ డ్యూ టు టైం కన్స్ట్రెంట్ నేను అప్లోడ్ చేయలేకపోయాను. ఇవాళ టైం తీసుకొని నన్ను నేను షూట్ చేసుకొని నేను ఫిజికల్గా అంటే మీకు ఫేస్ టు ఫేస్ కన్వే చేయాలి అని చెప్పేసి టైం తీసుకొని షూట్ చేస్తున్నాను. సో మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ అండ్ ఇఫ్ యూ కమ్ అక్రాస్ మై ఛానల్ అంటే ఈ 30 days ఛాలెంజ్ ఏదో మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ 30 daysలో నాతో జర్నీ చేస్తూ నా వీడియోస్ని చూసి మీరు ఆ టాస్క్ని కంప్లీట్ చేసి మీ లైఫ్ను మెరుగుపరుచుకుంటారని అండ్ మీ ఆరోగ్యాన్ని పెంపొందించుకుంటారని ఆశిస్తూ మీ డాక్టర్ జన్ను. నమస్తే.